హలో ఫ్రెండ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనగానే మనకి రకరకాల యాప్స్ గుర్తు వస్తుంటాయి. ఇలా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా మీరు స్టార్ట్లోకి వెళ్ళి అడో ఫోటోషాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఫోటోషాప్ అనేది ఇలా డిస్ప్లే ఇలా ఉంటుంది. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని చేసుకొని మనకి ఏ ఫోటో అయితే పాస్పోర్ట్ సైజ్ మార్చాలనుకుంటున్నామో ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఫోటోని కొద్దిగా జూమ్ చేసి ప్యాచ్ టూల్ అనేది ఉపయోగించి ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పింపుల్స్ కరెక్షన్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ Ctrl+L అని ప్రెస్ చేస్తానే లెవెల్స్ అని వస్తాయి. ఇక్కడ మీరు ఫోటో ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే తగ్గించుకోవచ్చు, లేదంటే బ్రైట్నెస్ కావాలి అనుకుంటే మీరు అక్కడ కిందున్న ఏదైతే స్కేలింగ్ ఉంటుందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు దీన్ని క్రాప్ టూల్ అనేది ఉపయోగించి ఫస్ట్ ఇమేజ్ విడ్త్ అనేది తీసుకోవాలి. 1.5 ఇంచెస్ విడ్త్ ఇస్తారు. హైట్ వచ్చి 2 ఇంచెస్ ఇచ్చి ఇంచెస్ అనేది IN అని మీరు టైప్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ రెజల్యూషన్ 200 ఇస్తారు. ఇప్పుడు ఫోటోని ఎంతవరకు కావాలో అంతవరకు మనం క్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకేదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే కూడా మీరు యారోస్ అనేది ఉపయోగించి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోటోని. ఓకే, క్రాపింగ్ అయిన తర్వాత ఫోటోని కొద్దిగా జూమ్ చేయండి, ఎందుకంటే చాలా చిన్న సైజ్ వచ్చి ఉంటుంది. జూమ్ టూల్ అనేది ఉపయోగించి మీరు ఫోటోని జూమ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే Ctrl+A అని ప్రెస్ చేస్తేనే మొత్తం ఫోటో అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు Ctrl+T అనేది ఉపయోగిస్తారనమాట, ఎందుకంటే దీన్ని ట్రాన్స్ఫార్మింగ్ టూల్ అంటారు. ఫోటో రీసైజ్ చేయాలి అనుకుంటే మీరు Alt+Shift ప్రెస్ చేసి పట్టుకొని 4 సైడ్స్ కొద్దిగా తగ్గించుకోవచ్చు ఫోటోని. దీన్ని ఎందుకు వాడతారంటే బార్డర్స్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే మనం ఫోటో సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు Alt+E+S అని ప్రెస్ చేసి స్ట్రోక్ అనేది అప్లై చేస్తారు. స్ట్రోక్లో 3 పాయింట్స్ ఇస్తారు, బ్లాక్ కలర్ తీసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ని మనం సేవ్ చేయాలి ప్యాటర్న్ లేక అనుకుంటే Alt+ED అని ప్రెస్ చేస్తారు. ఇక్కడ ఫైల్ నేమ్ కూడా మీరు ఇచ్చుకొని ఓకే పైన క్లిక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఫొటోస్ అక్కడ మనకి రావాలి. 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే కొత్త డాక్యుమెంట్ తీసుకుంటారు. ఇక్కడ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ ఇవ్వాలి, హైట్ వచ్చి 4 ఇవ్వాలి. ఓకే పైన క్లిక్ చేస్తారు. న్యూ డాక్యుమెంట్ అనేది డిస్ప్లే వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనేది తీసుకొని అక్కడ ఏదైతే మనం ఆల్రెడీ ప్యాటర్న్ లాగా చేసుకున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ డాక్యుమెంట్లో దాన్ని పేస్ట్ చేస్తారనమాట. మీరు అక్కడ ఓకే పైన క్లిక్ చేస్తేనే అదే పేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.